నమస్కారం ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఈ 4 చిత్ర పరిశ్రమల్లో ఎంతోమంది అగ్ర కథానాయకులకు అక్కగా చెల్లిగా నటించి తన అభినయంతో ప్రేక్షకులను మురిపించిన అభినయ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ముందుగా వారి బ్రదర్ సాయి సునందన్ గారు ఉన్నారు. ముందు వారితో మాట్లాడి వారి అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి తెలుసుకుందాం. హాయ్ సాయి గారు. మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మరి అభినయ గారు మీకు అంటే తను సిస్టరా, మీకు చెల్లె లేకపోతే అక్క? చెల్లెలు. ఎలా ఉంటుంది మీ చిన్నప్పటి నుంచి మీ అనుబంధం ఎలా ఉంటుంది? చెల్లెల కంటే షీ ఈజ్ యాక్చువల్లీ మోర్ అ ఫ్రెండ్. ఓకే. నాకు మా తమ్ముడికి ఐ మీన్ షీ ఈజ్ ద యంగెస్ట్ సిస్టర్. ఓకే, అంటే మీ ఇద్దరి తర్వాత తను? అవునా. ఓకే. సో ఎలా ఉండేది అంటే చిన్నప్పటి నుంచి కూడా తను మీరంతా కలిసి పెరిగారు కదా, ఆ వాతావరణం అంతా ఎలా ఉండేది? ఎలా ఆడేవాళ్ళు? బాగా గోలు చేసేవారా? చాలా చాలా గోల. ఆమె స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అంటే చిన్నపిల్ల కదా, అవును. సో మా స్కూల్ అయినాక వీ యూస్ టు కమ్, నేను మా తమ్ముడు ఆడుకున్నాను. సో మా స్కూల్ నుంచి ఫ్రెండ్స్ వస్తుండే, సో వీ ఆల్ యూస్ టు ప్లే అరౌండ్. ఓకే. అప్పటి నుంచి వెరీ వెరీ నాటీ. ఓకే. అంటే కెమెరా ముందు ఇప్పుడు షీఈ్ వెరీ క్లాసీ ఇండియన్ ఫ్యామిలీ గర్ల్. అవును. కానీ మాకు తెలుసు ఇంట్లో ఎట్లుంటుందని. ఓకే. మరి సాయి గారు, మీ సిస్టర్ని ఇన్వైట్ చేద్దాం. మీకు రాఖీ కట్టాలి, ఇవాళ రాఖీ పండగ కదా. అవును. చేద్దామా? ఇన్వైట్ చేద్దామా? అభినయ్ గారు ప్లీజ్ కమ్. హాయ్, హ్యాపీ రాఖీ పౌర్ణమి. ఓకే, మరి అభినయ్ గారు వచ్చారు. ఇప్పుడు అభినయ్ గారు వాళ్ళ బ్రదర్ సాయి గారికి రాఖీ కట్టాలి కదా, కడతారట. సాయి గారు, మరి తను చక్కగా రాఖీ కట్టింది కదా, మీరు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు అభినయ్ ఒక హీరోయిన్, సో ఒక కార్ గిఫ్ట్ ఇస్తామని. ఓ వెరీ గుడ్. డిడ్ యూ లైక్ ఇట్? కార్. ఓకే. మీరు ముగ్గురు అని చెప్పారు కదా, ఎలా అల్లరి చేసేవాళ్ళు? మేము ముగ్గురం యాక్చువల్లీ ఫ్రెండ్స్ లాగా పెరిగాం. అంటే బ్రదర్ సిస్టర్ ఆ కోఆర్డినేషన్ లేదు మాకు, ఫ్రెండ్స్ కోఆర్డినేషన్ ఉంది. సో ఎక్కడ పోయినా మాతోటే ఉంటుంది. మా స్కూల్ ప్రోగ్రామ్స్కి మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ కోసం. షీ వాజ్ దేర్ విత్ అస్. సో ఇట్ వాజ్ మోర్ అ గై దెన్ అ గర్ల్ ఫర్ అస్. ఓకే. చెల్లెల కన్నా తమ్ముడే. అదే అదే, సేమ్ ముగ్గురు ఒకేలా పెరిగారు కాబట్టి తన తమ్ముళ్ళనే మీరు ట్రీట్ చేసేవారు. అవును. ఓకే. సో ఇప్పుడు సెలబ్రిటీ అయింది కదా, వన్స్ అంటే ఫస్ట్ అసలు తను ఈ ఫీల్డ్కి రాగానే మీకు ఎలా అనిపించింది? వెరీ ప్రౌడ్, అన్బిలీవబుల్. ఓకే. అంటే వీ న్యూ దట్ అభినయ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఓకే. కానీ వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ ఇట్ లైఫ్. సో ఇట్స్ బ్రిలియంట్. నిజమే, అసలు ఎవరి అంచనాలకు కూడా అందని విషయం అది కదా. తను ఇంత చక్కగా పేరుకు దగ్గర పేరుని సార్థకం చేసుకుంటుంది అనొచ్చు ఈ విషయంలో. ఓకే. ఆమెకున్న కాన్ఫిడెన్స్ నాకు మా తమ్ముడికి లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ లేకపోతే మీ బిఫోర్ షీ కేమ్ టు ద ఇండస్ట్రీ, ఆ రాఖీకి ఇప్పటి రాఖీకి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తోందా మీకు? ఆ రాఖీ అంతా ఇట్ వాజ్ అన్ప్లాన్డ్. ఓకే. బికాజ్ షీ వాజ్ నాట్ ఎ సెలబ్రిటీ అండ్ షీ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్ అట్ హోమ్. కానీ ఇప్పుడు ఇట్స్ బికమ్ అ వెరీ ప్లాన్డ్. సో ఈ ఫెస్టివల్ కి షీ హ్యాస్ టు క్యాన్సిల్ ఆల్ ద షూటింగ్స్ అండ్ బీ విత్ అస్. అభినయ, మీరు ఇప్పుడు పెద్ద స్టార్ కదా, బిఫోర్ దాట్ అంటే మీకు ఎలా ఉండేది? అంటే అన్న వాళ్ళతో మీరు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? హౌ యూస్ టు ప్లే. ఆల్వేస్. ఆల్వేస్. ఓకే. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ వన్స్ యూ ఫినిష్డ్ యువర్ స్కూల్ టైమ్ అండ్ వెన్ యూ విల్ కమ్. ఓకే. ఓకే. We used to play with water, pillow, broomsticks. అమ్మా, ఈవెన్. ఎప్పుడు మీరే వాళ్ళని పనిష్ చేసేవాళ్ళ, వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమైనా చేసేవాళ్ళు? ఓకే. ఓకే. So now how you are enjoying now in your field?
and here. How you are balancing? Yeah. Okay. షూటింగ్ సెట్స్లో ఉన్నప్పుడు షీ డజంట్ థింక్ అబౌట్ ద ఫ్యామిలీ. Okay, good. సో ఫ్యామిలీకి వచ్చినప్పుడు షీ డజంట్ థింక్ అబౌట్ షూటింగ్. మరి అభినయ గారి ఫాదర్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి ఆమె చిన్నప్పటి నుంచి ఎట్లాంటి అల్లర్లు చేసేదో ఇప్పటి నుంచి చూస్తున్నాం మనం. అంటే 10 నిమిషాల ముందు నుంచి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి అల్లరి చేస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగే ఉందో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, అభినయ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పారు కదా, మీరు చాలా తక్కువ చెప్తున్నారు. అంతేనా? అంతే అండి. చాలా అల్లరి చేయని చోట ఒకటే చోట ఎక్కడంటే కెమెరాకు ముందు. యా, అంతే. ఆ షూటింగ్ ఉన్నంత వరకే డిసిప్లిన్, డెడికేషను. ఇంట్లో ఉంటే నేను బాడీ మొత్తంగా హెల్మెట్లు వేసుకోవాల్సిందే. అవునా? ఓకే. కొడుతూనే ఉంటుంది, గిల్లుతూనే ఉంటుంది, చాలా అల్లరిగా. అసలు చిన్నప్పటి నుంచి వీళ్ళని ఎలా పెంచారు? దానికోసం ఏం చేశారు? ఏం చేయలేదండి, పెంచనే లేదు, వాళ్ళే పెరిగారు. అంటే చిన్నప్పుడు ఏదో కొద్దిగా నేను డిఫెన్స్లో ఉంటిని 15 సంవత్సరాలు. ఆ డిసిప్లిన్ కొద్దిగా వాళ్ళలో తెచ్చాను. ఓకే. సో ఈరోజు ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్డ్. ఓకే. ఈరోజు ఏం చేయాలని అవసరం లేదు. దేనో వాళ్ళకి తెలుసు మన పేరెంట్స్కి ఏం కాదు. మరి వాళ్ళ రాఖీ పౌర్ణమి కదా, సో చిన్నప్పటి నుంచి ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లితను. సో ఎలా ఉండేది చిన్నప్పటి రాఖీ పండుగ వస్తుందంటే వాళ్ళకి నష్టము, అన్నయ్యలకు. అంటే ఇంకో విధంగా ఫాదర్కి నష్టము. అంటే నేనే కొనివ్వాలి, ముగ్గురికి కొనివ్వాలి. అప్పుడు మీరు ఇద్దరికి, ఇంకా మా బ్రదర్ వాళ్ళకి 2 అబ్బాయిలు ఉన్నారు. ఓకే. సో 4 రాఖీలు మినిమం. యా. అక్కడికి వెళ్ళి గొడవ చేసి రాఖీలు కట్టి ఏదో లాక్కుంటుంది. ఇక్కడ అన్నల దగ్గర కూడా. అవును. ఇవాళ వాళ్ళ బ్రదర్ తనకి కార్ గిఫ్ట్ గా ఇస్తున్నారట. కార్ అని చాలా తొందరపడుతుంది. బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మొన్ననే వెళ్ళాము ఆర్టీఓకి, వీళ్ళకి లైసెన్స్ ఇవ్వరు. ఓకే. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల ఇక కార్ కొనేదే కొద్దిగా డౌట్గా ఉంది. యా. సో తను అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చింది? ఒకసారి తన కెరీర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టెప్ ఎలా వేసింది? ఫస్ట్ స్టెప్ అంటే నేను చిన్న ఆర్టిస్ట్ని. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్లో ఒక యాడ్ జరుగుతున్నప్పుడు నేను యాడ్కి వెళ్ళాను. ఓకే. కేరళ నుంచి ఒక యాడ్ డైరెక్టర్ స్లీబా గారని అక్కడికి వచ్చి కోఆర్డినేటర్ అమిత్ ఉన్నాడు. ఓకే. అమిత్ దగ్గర కొత్త ఆర్టిస్టులు ఫొటోస్ అడుగుతుండే. అమిత్ దగ్గర అభినయ ఫోటో కూడా ఉండే. నేను ఎప్పుడు ఆమె ఫోటోలు నా చేతిలో పెట్టుకుంటాను. ఓకే. ఆ స్లీబా గారు బయటికి రాగానే ఈ ఫోటో ఇచ్చాను. చాలా అందంగా ఉంది పాప అన్నాడు. చెప్పాను, చిన్న ప్రాబ్లం ఉంది అభినయ కన్నా. ఏంటండి అని. వినపడదు, మాటలు రాదు అని. సడన్గా షాక్ అయ్యి అరిశాడు. ఆ చిన్న ప్రాబ్లం అంటారా? ఇండస్ట్రీకి అది 2 అదే అవసరము. అదే లేదనగానే లేదండి మాకు కాన్ఫిడెంట్ ఉంది. ఆ రోజు ఫోటో ఇవ్వడం అయితే జరిగింది, కానీ వాళ్ళు ఎప్పుడు పిలిచారు మళ్ళీ? నాడోడిగల్, శంభో ఒరిజినల్ తమిళ్ వర్షన్ నాడోడిగల్. డైరెక్టర్ సముద్రకని గారు కేరళకి వెళ్ళారు. దాంట్లో మెయిన్ హీరోయిన్ కూడా మలయాళి, అనన్య అని. ఓకే. సో చూస్తా ఆల్బమ్ ఈ స్లీబా గారి వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తుంటే అభినయ ఫోటో అవుపడ్డది. ఫోటో అడిగితే నేను ఫోటో ఇవ్వనన్నాడు. సో ఆయన మొబైల్లో ఫోటో క్లిక్ చేసి నా నంబర్ రాసుకొని ఒక రోజు నైట్ ఆయన బెడ్రూమ్లో పడుకుంటే మొబైల్ స్క్రోల్ చేస్తూ వస్తుంటే అభినయ ఫోటో వచ్చింది. సరే, కమ్యూనికేషన్ ప్రాబ్లం అని ఒక అమ్మాయి మానేసుకున్నది ఈ క్యారెక్టరు. కమ్యూనికేషనే లేని అమ్మాయిని నేను వరల్డ్కి తీసుకొని వచ్చి చూపిస్తాను, ఎలా కమ్యూనికేట్ చేయలేదు, ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. సో ఒక విధంగా సముద్రకన్యే అభినయకు దేవుడు. డైరెక్టర్కి ఏం కావాలన్నా ఒక్కసారి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది. ఓకే. డైలాగ్స్ వచ్చి ఇప్పుడు తమిళ్లో చేస్తున్నాం అనుకోండి, లేదా తెలుగులో చేస్తున్నాము, తెలుగు వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ మా మిస్సెస్కి ఇచ్చేస్తారు. ఓకే. సో మిస్సెస్ వచ్చి అభినయాన్ని కూర్చోపెట్టుకొని షీ ఎక్స్ప్లెయిన్స్.
ఇంగ్లీష్ షీ కెన్ రీడ్, Okay. అదేం ప్రాబ్లం. అట్లనే అది బై హార్ట్ చేసేసుకుంటుంది. కెమెరాకు ముందు షీ డస్ ఇట్, నో ప్రాబ్లం. యా సాయి గారు, మరి చిన్నప్పటి నుంచి పెరుగుతున్నారు కదా, తనకి చాలా ఇష్టమైనవి ఏంటివి, హాబీస్ ఏంటి? Whatever she wants, she'll make sure she wants to get it. ఓకే So there are different ways she'll sit and plan how to get it. ఓకే పొద్దునంతా అదే టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు సాయంత్రం దాకా హౌ డు ఐ గెట్ దాట్ ఒక స్కెచ్ చేసేస్తుంది. మొత్తానికైతే వచ్చేయాలి. చేయాలి ఓకే, ఒక క్రుక్. ఏదైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు దాకా షీ హాస్ 4 phones అనుకుంటా. ఓ ఐ ట్యాబ్స్ ఫోన్స్, ఐఫోన్, సామ్సంగ్. సో దెర్ ఆర్ వేస్ దట్ షీస్ గాట్ ఇట్. ఓకే, ఏ టెలికాస్ట్ సాయంత్రం వరకు తన చేతిలో ఉండాల్సిందే. ఓకే యా యా ఫస్ట్ నన్ను వచ్చి అడుగుతుంది. ఓకే, నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, ఉన్నది ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ అవసరమా? ఫోన్ ఉంది. అభినయ పాపం అన్నలు బయటికి పోతారు, వాళ్ళ ఇష్టం వచ్చింది తెచ్చుకుంటారు, ఓ నేను బయటికి పోలేను కదా, పాపం కదా, అది అంటూ ఉంటుందా? పొద్దున అడిగింది సాయంత్రం వరకు వచ్చేయాలి, అంతే. లేకుంటే యువర్ థీఫ్ నన్ను, ఐ విల్ నాట్ టాక్ టు యూ. ఓకే, వారం 10 రోజులు ముఖం పెద్దగా పెట్టుకొని ఓ మాట్లాడదు. వచ్చేసింది అనుకోండి, ఇక 1000 కొద్దులు ముద్దులు ఆహా ఆటోమేటిక్గా పడుతుంటాయి. షీఈ్ అ బిగ్ ఆపర్చునిటిస్ట్. అచ్చా. ఓకే, మా ఫాదర్ అయితే హీ టేక్స్ కేర్ ఆఫ్, ఐ మీన్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ కెరియర్. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు హర్ మామ్, షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్. ఓకే, షీఈస్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ షీ health. బీయింగ్ వెల్ బీయింగ్. ఓ And when it comes to brothers, she demands more, lot of entertainment. తన కెరీర్ పరంగా అంతా మీరే చూసుకుంటూ ఉంటారా? అంటే ఇప్పటికీ ఈ సినిమాలు సైన్ చేయడం దగ్గర ఇప్పటి వరకు నేనే చూస్తున్నాను. ఇక్కడ ఇంకొకల విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. యా శంభో శివ పెద్ద సన్మానం చేశారంటే, ఓ అలాంటి ఒక సన్మానం ఇక జీవితంలో అభినయకు ఉంటుందో లేదో తెలియదు, అంత గ్రాండ్గా చేశారు. ఓకే, వాళ్ళకు హోటల్ అంబికా ఎంపైర్ అని చెన్నైలో ఉంది. సో అభినయ్ చెన్నైకి వెళ్తే అదే హోటల్. సాయి గారు, తను చిన్నప్పటి నుంచి మీతో పెరిగింది, సో తను చాలా అల్లరి చేస్తూ ఉండేది, నాటి కదా. అప్పుడు ఎప్పుడైనా అనిపించిందా మీకు తన ఫ్యూచర్లో యాక్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా? స్పెసిఫిక్గా యాక్ట్రెస్ అని మాకు యాక్చువల్లీ వీ నెవర్ ఇమాజిన్డ్, ఓకే, బట్ వీ న్యూ షీల్ డూ సంథింగ్ గ్రేట్. ఓకే, Actually, it's still unbelievable that she's such a big actress and she's so talented. మాకు ఇప్పుడు అల్లరి పిల్లనే అనిపిస్తుంది. She's become very calm, poised, very matured. Yeah, in the studio, I mean, when she'll go Yes. for the work. I mean, even now, I mean, she's actually completely different. Yeah, okay. అంటే అసలు వర్క్ అట్మాస్ఫియర్లో తన బిహేవియర్కి ఇక్కడ అసలు చాలా వేరియేషన్ ఉంది. చాలా స్ప్లిట్ పర్సనాలిటీ. మీరు ఎప్పుడైనా వెళ్ళారా నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు? అప్పుడు ఎలా అనిపించేది మీకు? యాక్చువల్లీ షీ బిహేవ్స్ లైక్ ఎ స్ట్రేంజర్. తను పుట్టిన తర్వాత ఎప్పటి నుంచి అనుకున్నారంటే అభినయాన్ని, అంటే పేరులోనే ఉంది అభినయాన్ని, అంటే పుట్టగానే అనుకున్నారా? ఆ క్రెడిట్ నేను తీసుకుంటున్నానండి. అభినయ్ పుట్టంగానే 2 గంటల సేపట్లో నేను ఆ పేరు అభినయ్ అని పెట్టాను. ఒక ఆర్టిస్ట్ చేయాలని ఒక తపనతోనే పెట్టాను. ఓకే, ఆమె బెడ్రూమ్లో మొత్తంగా ఐశ్వర్యరాయ్ బ్లూ అప్స్ని తీసుకొని వచ్చి ఎక్కడన్నా ఫోటో కనపడితే ఆ ఫొటోస్ నేను తీసుకొని వచ్చిస్తే అంత అతికించుకొని అంటుండే. నేను యాక్చువల్లీ ఎక్కడ ఆమె టాలెంట్ని చాలా గమనించానంటే, ఈమె షూటింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటాం. ఓకే, మేము 7 మంది అండి, కాస్ట్యూమ్ కృష్ణ గారు, కేసీ శేఖర్ బాబు గారు, నేను, 7 మంది, అందరికి ఒక్కొక్క డైలాగ్స్ కెమెరా ముందు, ఈమె కెమెరా వెనక ఉండే. మా షార్ట్స్ అంతా అయిపోయినాక ఈమె కెమెరాకు ముందు వచ్చి మేము 6-7 ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నది. ఓకే,
ఇంకొక విషయం ఎక్కడంటే వేర్ ఐ వెరీ కీన్లీ అబ్జర్వ్డ్, ఈమెకు ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సిన ఒక పరిస్థితి వినపడడానికి, కాక్లియర్ అండ్ ఇంప్లాంట్ ఓకే చెన్నైలో. February 4th, 2004 మేము ఆపరేషన్ చేయించాము. February 2nd ఈవినింగ్ 5:30 హాస్పిటల్కి వెళ్ళాము. నెక్స్ట్ డే అడ్మిట్ చేయాలి. ఓకే నేను మిస్సెస్ ఆడ టేబుల్ మీద కూర్చున్నాం చైర్లో, ముందు ఒక లిఫ్ట్ ఉంది. ఎల్లుండి ఆమె సర్జరీకి వెళ్ళినప్పుడు ఓకే మా ఇద్దరు రియాక్షన్స్ ఎలా ఉంటుంది అని నటించి చూపిస్తున్నది. ఓ ఓకే ఐ సెడ్ షీ ఈజ్ అన్ ఇమ్మెన్స్ టాలెంట్. ఫస్ట్ మూవీ ఆమె చేసిందంటే షీ డిడ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్, స్క్రీన్లో ఎలా ఉంటుందో అని. ఓకే సెకండ్ సీను వైట్ల గారు కింగ్ సినిమాలో త్రిషాక్ ఫ్రెండ్గా ఓకే ఒక చిన్న క్యారెక్టర్. నేనింతే సినిమాలో సియాజీ షిండే కూతురుగా ఒక 1-2 సీన్స్. ఓకే కెమెరా ఎక్కడుంది, ఈమె ఎక్కడ కూర్చున్నది, సియాజీ షిండే గారి పొజిషన్ ఇది. సో పూరి జగన్నాథ్ గారు చెప్పారు, అభినయ నువ్వు గ్లిజరిన్ పెట్టుకో ఎమోషన్ సీన్. నేను పెట్టుకున్నాను అది. అంటే అలాగనే వచ్చేస్తుందా? లేదు, మీరు కెమెరాలో వెళ్ళి చూడండి నా కళ్ళు కనపడుతున్నాయా. శ్యామ్ కే నాయుడు గారు కెమెరామ్యాన్ ఓకే షాక్డ్ అయిపోయాడు. నిజంగానే చూస్తే ఆమె చేయిలో వస్తున్నది, కెమెరా కళ్ళు వస్తలేవు. ఐ సెడ్ షీ ఈజ్ ఇమ్మెన్స్లీ టాలెంట్. ఇప్పటికి 18 సినిమాలు, 18 మూవీస్, 13 అవార్డ్స్ ఇప్పటివరకు లభించింది. గారు మరి మీరు ఎంటర్టైన్ వింగ్లో ఉన్నారు, తను డిస్ట్రిబ్యూట్ చేసిన దాంట్లో. సో మీరు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలకి తీసుకెళ్ళడం ఇంకా ఏమేం చేస్తూ ఉండేవాళ్ళు? 2 కేటగిరీస్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్లో. ఓ సో దేర్ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే షీ అది ఐ డోంట్ నో వేర్ షీ కాట్ దట్ ఫ్రమ్. తనకు తానే ఇంట్రెస్ట్ తోటి షీ లర్న్ సుడోకో. ఓకే షీఈస్ బ్రిలియంట్ అట్ దట్. చెస్, ఓ she plays chess and puzzle. Newspaperలో puzzle she solves puzzles. ఓకే Usually she likes to watch English movies ఓకే ఎందుకంటే సబ్టైటిల్స్ ఉంటాయి. ఆనంద్ గారు మీరు చెప్పండి, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా తను ఏమేం చేయాలి అనుకుంటుంది? ప్రస్తుతానికి 5 తమిళ్ మూవీస్ ఆన్ ద ఫ్లోర్ అండి. దాంట్లో 3 మూవీస్లో షీ ఈజ్ ది డామినేటింగ్ క్యారెక్టర్. ఓకే ఆమె లేకుంటే సినిమా లేదు. లీడ్ రోల్స్లో ఓకే పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆల్సో. యా ఇంకొక సినిమా వెళితురు అని తమిళ్లో షీ ఈస్ ప్లేయింగ్ యాజ్ ఎ రేడియో జాకీ. ఓకే ఇంకొకటి మన శౌర్యం శివ కెమెరామెన్ గారు తమిళ్లో అజిత్ హీరో, తమన్నా హీరోయిన్, ఓకే అజిత్ బ్రదర్కు పేరుగా చేస్తుంది. ఓకే ఓకే ఇంకా మలయాళంలో టైటిల్ 1/2 ఫాద్ ఫాసిల్కి వైఫ్గా చేస్తుంది. అది అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టరు. ఇంకొకటి ఉందండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ప్రాబబ్లీ అది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి యుఎస్ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ మూవీ అభినయాన్ని పెట్టి తీస్తున్నారు. ఓకే అండ్ దాంట్లో షీ హ్యాస్ టు పర్ఫామ్ కథక్ డ్యాన్స్ ఆల్సో. అది అవుట్ అండ్ అవుట్ అభినయ అనే లీడ్ ఆ సినిమాకి. అభినయ, హౌ ఈజ్ యువర్ క్యారీర్ నౌ? హౌ యు ఫీలింగ్ ఇట్? She loves it so much. Okay. Actually, our effort is every movie, if she selects, different character undali. Okay. Though she is heroine or not, that's secondary. Kani the character that she plays is different. Okay. So ippadaku sister character 3 సార్లు రిపీట్ అయినా 3 సార్లు 4-5 శంభో శివ శంభో ఆల్సో సిస్టర్ ఫర్ రవితేజ. కానీ ఆమెకు శంభో శివ శంభోలో షీ వాజ్ అ వెరీ బబ్లీ సిస్టర్. Yes. దమ్ములో షీ వాజ్ అ వెరీ మెచ్యూర్డ్ సిస్టర్. Yeah. సో డమరకమ్ములో షీ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టర్ టు నాగార్జున. అవును. సో మా ఎఫర్ట్ ఈస్ దట్ బికాస్ వీ నో వాట్ షీ కెన్ డూ. Yes. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్ ద రైట్ పాత్. సో అదే అంటే పిక్చర్ తను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరే మీ ఇద్దరే ఉంటారు? ఇప్పుడు వచ్చి ఏదన్నా ఉంటే కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడతారు. కంపల్సరీగా మా బాబులు స్క్రిప్ట్ ఉంటారు, ముఖ్యంగా ఈయన వింటాడు. ఓకే. ఈయనకు ట్రెమెండస్ నాలెడ్జ్ అబౌట్ సినిమా. ఓకే. సో ఈయన విని ఓకే అంటేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. ఓకే ఓకే. సిన్స్ అభినయ ఇలా ఉంది, దానికి
పేరెంట్స్ బ్రదర్స్గానే ఒక రైట్ పాత్ర మనం తీసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. అవును. ఇదే బై ఛాన్స్ వేరే ఎవరికైనా ఈ అవకాశం ఇచ్చి ఉంటుంటే యా దే మస్ట్ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్, బట్ సెలెక్టివ్గా మేమున్నంత వాళ్ళు ఉండకపోవచ్చు. తను ఈ రోల్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఏమైనా డ్రీమ్ రోల్ లేదండి, డ్రీమ్ రోల్ కాదండి, నేను చెప్తే అది చాలా ఎక్కువ అనిపిస్తుంది. యాజ్ అ ఫాదర్ ఆమెకుండే పొటెన్షియల్స్ టాలెంట్స్ చూసి నా ఒక లైఫ్ అంబిషన్ ఏంటంటే ఓకే అభినయకు ఒక నేషనల్ అవార్డు రావాలి, ఓ డెఫినెట్లీ షీల్ గెట్ రావాలి, ఆస్కర్స్కి నామినేట్ అవ్వాలి. అవార్డు వస్తుందో లేదో అనవసరము, బట్ నామినేట్ అవ్వాలి. అది యాజ్ అ ఫాదర్ తప్పన. సో ఆనంద్ గారు అండ్ సాయి గారు, అభినయకి ఆల్ ద బెస్ట్ అండ్ మీ ఇద్దరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరు అంటే తను ఈ కెరీర్లో ఇంత బిల్డ్ అయింది, ఇంత డెవలప్ అయింది అంటే దానికి ఖచ్చితంగా మీ ఇద్దరు ఎంతో సహకరించి మీ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారు కాబట్టే తను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది అని అనుకోవచ్చు. మీకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఫర్ అవర్ వ్యూవర్స్?